చదువుకున్నవాడే దేశాన్ని బతుకుతాడు, చదవనివాడు దేశంలో బతికేందుకు కుదరదని ఒక అపోహ అయితే ఉంది. ఇంక మీద చదువు లేనివాడే బతుకుతాడు, చదువుకున్నవాడు బతికేందుకు కుదరదని ఒక దీన్ని తీసుకురావాలని ఒక సంకల్పాన్ని తీసుకురావాలని మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. ఎప్పటి నుంచే చెప్తానే ఉన్నాము, ఏ పంటకి ఆ పంట ఇవ్వాలి, ఎవరి నెత్తురు వాళ్ళకి సూట్ అవుతుందని ఒక ఇది మేము ఒక 20 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాము. అది మాకు ఏందో మిగిలిన వాళ్ళకి బయట చెప్పినా కానీ వాళ్ళు దాన్ని పాటేయాలనే వాళ్ళకి ఉన్నాయో లేకపోతే వాళ్ళకి భయం ఉన్నాయో తెలియదు. కానీ మాకు ఇది పాలిహౌస్లోగా క్యాప్సికమ్ వేయడం జరిగింది. ఇది తమిళనాడులో క్యాప్సికమ్ వేస్తున్నారు కానీ మా ఏరియాకి ఇది కొత్త. రెండవసారి ఇది ఇక్కడ ఎందుకు క్యాప్సికమ్ వేస్తున్నామంటే ఇప్పుడు ఒసూరు అటు ఆ ఏరియా తమిళనాడులో ఆ ఏరియా వాళ్ళంతా వాళ్ళు మొక్కలు సంఖ్య ఎక్కువ పెడుతున్నారు అన్నమాట. ఒక ఎకరానికి 11,000 మొక్కలు పెడుతున్నారు. ఈడ మేము ఒక ఎకరానికి 5,000 మొక్కలు పెట్టి ఆ ఈల్డ్ తీద్దామనే ఉద్దేశం మీద ఈడ క్యాప్సికం వేయడం జరిగింది. రెండవసారి ఈడ క్యాప్సికం కూడాను మొత్తం మీద దేశంలో కానీ అన్నీ సరి కొన్ని చోట్ల చేస్తున్నారో చేయలేదో మనకు తెలియదు. కానీ మనకు తెలిసినంత వరకు మాత్రం కంప్లీట్ ఆర్గానిక్గా చేయడం ఈడ జరుగుతుంది. ఎందుకంటే ఈడ కొద్దిగా కూడాను ఇంత యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ మిగిలిన రసాయన ఎరువులు రసాయన మందులు ఏది వాడకుండా ఈడ క్యాప్సికం పండియాలి అంటే క్యాప్సికం ఒకటి కాదు అన్ని పంటలు పండియాలనే ఉద్దేశం మీద ఈడ మా పొన్ను నేచురల్ ప్రొడక్ట్ తరపున ఈడ ఒక 54 ఎకరాలు కొనడం జరిగింది. దీంట్లో కొబ్బరి పెట్టాము, ఈ క్యాప్సికం పెట్టాము. క్యాప్సికం కూడాను పాలి హౌస్లో పెట్టాము, షేడ్ హౌస్లో కూడా పెట్టాము. ఏది మనకు మంచిగా వచ్చినాయంటే అంటే ఈ ఏరియా వాతావరణానికి ఏది మంచిగా వస్తున్నాయంటే దాన్ని మిగిలిన రైతులు ఫాలో అవుతుంటే వాళ్ళది కొద్దిగా మెరుగవుతుందనే ఉద్దేశం మీద ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం కొబ్బరి పెట్టాము, క్యాప్సికం పెట్టాము, పత్తి పెట్టాము, మొక్కజొన్న పెట్టాము, నిమ్మ పెట్టాము, మునగ పెట్టాము. ఇవన్నీ పంటలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకా కూడాను దానిమ్మ పెట్టాలనుకుంటున్నాము. మిగిలిన ఇతర పంటలు కూడాను మెయిన్గా ఇంకా మేము అప్పుడు వ్యవసాయం చేసుకునేటప్పుడు అరటి చెరుకు మేము ఎక్కువ వ్యవసాయం చేసుకునేవాళ్ళం. ఇక్కడ చెరుకు కూడాను పెట్టాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మనం దీని ముందు మేము వ్యవసాయం చేసుకునేటప్పుడు వేరే పద్ధతులు ఉండే, ఇప్పుడు చేసుకునేటప్పుడు వేరే పద్ధతుల్లో ఉన్నాయి. ఈ పద్ధతుల్లో ఎట్లా దిగుబడులు వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలనే ఉద్దేశం మీద ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చి ఎల్లో కలర్ క్యాప్సికం వేయడం జరిగింది, రెడ్ కలర్ క్యాప్సికం వేయడం జరిగింది. ఇది వచ్చి ఈ నెల 12వ తారీఖు నాటడం జరిగింది. ఈ రోజుతో 10 రోజులు అయింది మొక్కలు ఇప్పటి వరకు బాగానే ఉంది. ఒసూరు ఏరియా వాళ్ళు అయితే వాళ్ళు వేరే విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు, మేమేమో వేరే విధంగా చేసుకుంటున్నాము. వాళ్ళు ఏంటంటే నాటిన వెంటనే నీళ్లు పోస్తారంట అని అంటున్నారు. ఏంటి మీరు నీళ్లు పోసారా లేదా అని మమ్మల్ని అడిగారు. మేము నీళ్లు పోయగానే డ్రిప్పుల్లో డైరెక్ట్గా నీళ్లు వదులుని దానిలో నాటినాము. ఒక మొక్క కూడాను సావలేదు. వాళ్ళకి మొక్కలు సస్తుందని అంటున్నారు. కానీ ఈ సీజన్లో సస్తుంది ఏమో. ఎండాకాలం అయితే చాలా మొక్కలు చచ్చినాయి. 2-3 సార్లు కూడాను వాళ్ళు
వేయడం జరిగింది. ఈడైతే ఒక మొక్క కూడాను డ్యామేజ్ మొక్క ఏది కూడాను పోలేదు. అందువల్ల ఇంకా మనకు దిగుబడి ఎట్లా వస్తుందనేది చూసి రెండవసారి దీంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రిప్ 2 పక్కల కూడాను మొక్కలు నాటుకుని ఒక మొక్కకు 2 లేకపోతే 3 బ్రాంచెస్ను మీద దారాల్లో ఎక్కియడం జరుగుతున్నాయి. ఈడ మేము ఒక మొక్కకు కనీసం ఒక 4 ఎక్కిద్దాము అని ఒక ఉద్దేశం మీద ఉన్నాము. ఇదన్నీ కొన్ని రోజులలో మనకి ఇది ఎంత సక్సెస్ అయింది, అది ఎంత సక్సెస్ అయింది, రైతులు దాన్ని పాటించుకోవాలనే దీన్ని ఇంకొక 2 నెలలు 3 నెలల లోపల తేలిపోతుంది. డిస్టెన్స్ వచ్చి లైన్ 4 ఫీట్లు. రెండవది మొక్కకు 2 అడుగులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. రెండవసారి మిరియాలు కూడాను దీని లోపల పెట్టడం జరిగింది. ఎందుకంటే పాలి హౌస్లో ఎట్లా వస్తుంది, షేడ్ హౌస్లో ఎట్లా వస్తుంది, బయట ఎట్లా వస్తుంది అని చూడాలనే ఉద్దేశం మీద 2 మిరియాలు కూడా పెట్టడం జరిగింది. పక్కగా కూడాను ఇది పాలి హౌస్లు వేసింది, షేడ్ హౌస్లు కూడా వేసింది అని చూస్తాం. ఆడేమో పాలి హౌస్లో చూశారు, ఇదేమో షేడ్ హౌస్లో వేసినాము. ఇప్పటికైతే పాలి హౌస్ను షేడ్ హౌస్ను తేడాలు ఏంటంటే పాలి హౌస్లో మొక్కలు అంత తేటగా రాలేదు. కారణం ఏంటంటే పాలి హౌస్లో మనం నీళ్లు పెట్టడం లేదు. ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడుతుంది, వర్షాలు పడేటప్పుడు నీళ్లు పెట్టి తింటే ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశం మీద నీళ్లు పెట్టడం లేదు. ఈడకైతే షేడ్ హౌస్ ఉంటాయి. షేడ్ హౌస్లో వర్షం పడినా కానీ భూమి మీద తడి ఉంటున్నది. తడి ఉండే వల్ల ఈ మొక్కలు బాగా అవుతుందో ఏందని ఒక అనుమానం అయితే ఉంది. కానీ కొన్ని రోజులు పోతున్నట్టే షేడ్ హౌస్కుని పాలి హౌస్కుని ఏంది తేడా అనేది మనకు అర్థమవుతాయి. పాలి హౌస్లను టమాటా మొక్కలు పెట్టినాము, షేడ్ హౌస్లను టమాటా మొక్కలు పెట్టినాము, మిరియాల మొక్కలు కూడా పెట్టినాము. ఇది కొన్ని రోజులు పోతుంటే మనకి ఎట్లా దీని రిజల్ట్ ఏందనేది మనకు తెలుస్తుంది. ఇది కానీ అది కానీ కంప్లీట్గా ఏ ఎరువులు రసాయన మందులు వాడకుండా ఆర్గానిక్నే పండించుకుంటున్నాము. ఇప్పుడు కూడా మొక్కలు బాగా తేటగానే ఉండి ముడత కూడా ఒక ముడత కూడా లేదు, ఏ మొక్కలు కూడా లేదు. ఇంకా ఒక 2 నెలలు అయినాయి ఏంటంటే మనకి దీనితోటి రిజల్ట్ మనకు బయటపడతాయి. ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాము, ఏ పంటకి ఆ పంట ఇవ్వాలి, ఎవరి నెత్తురు వాళ్ళకి సూట్ అవుతుంది అని ఇది మేము ఒక 20 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాము. అది మాకు ఏందో మిగిలిన వాళ్ళకి బయట చెప్పినా కానీ వాళ్ళు దాన్ని పాటేయాలనే వాళ్ళకి ఉన్నాయో లేకపోతే వాళ్ళకి భయం ఉన్నాయో తెలియదు. కానీ మాకు చదువుకున్నవాడే దేశాన్ని బతుకుతాడు, చదవని వాడు దేశంలో బతికేందుకు కుదరదని ఒక అపోహ అయితే ఉంది. ఇంకా మీద చదువు లేనివాడే బతుకుతాడు, చదువుకున్నవాడు బతికేందుకు కుదరదని దీన్ని తీసుకురావాలని ఒక సంకల్పాన్ని తీసుకురావాలని మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.